ఒక నేర ప్రవృత్తి కలిగిన ముఠా ఒక ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే ఆ దేశ భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణిచేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఆ సమయంలో వారిని చంపాల్సి వచ్చినా దేశపు భద్రతా ప్రయోజనాల కోసం అది తప్పు కాదు. ఇది చాలా దేశాల్లో చూసాం. కానీ ఒక దేశం మొత్తం నేర ముఠాల గుప్పట్లోకి జారిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరుగుతుంది ఆ దేశంలో. ఆ దేశం పేరు హైతీ. కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేద దేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున నిలబడి ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. జెమ్మీ చెర్జియర్ బార్బెక్యూ అని పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్ తనతో పాటు తోటి నేరస్తుల గ్యాంగుల సహకారంతో దాడులు మొదలుపెట్టాడు. గత నెల 29న హైతీ రాష్ట్ర సంస్థలు, పోలీస్ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, 2 అతిపెద్ద జైళ్లపై దాడి చేసి 4,000 మందికి పైగా ఖైదీలను విడిపించుకున్నాడు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించగా 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన ఆ దేశ ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. సరిగ్గా ఆ దేశ అధినేత, దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో హైతీ దేశం అతిపెద్ద ఉపద్రవంలో చిక్కుకుపోయింది. నిజానికి ఈ పరిస్థితులు 2021 నుంచే దాపరించాయి. ఒకవైపు ప్రపంచం కరోనా మహమ్మారిని పడి గగ్గోలు పెడుతుంటే హైతీలో నేర ప్రభంజనం కరోనా కన్నా భీభత్సంగా విస్తరించింది. హైతీలో అధ్యక్షుడి హత్య జరిగినప్పటి నుంచి దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. G9తో సహా పలు ముఠాలు ఇప్పుడు దేశ రాజధాని పోర్టోప్రిన్స్ లో ఎక్కువ భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకొచ్చాయి. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణమైపోయాయి. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంధన సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటపడడంతో అరాచకం సృష్టించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం హైతీ దేశం దుస్థితి చూస్తుంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటుంది. పర్యటన కోసం, ప్రధాని సాయం కోసం కెన్యా వెళ్లిన సమయంలోనే రాజధాని ఎయిర్పోర్ట్ నేర ముఠాల వశమైంది. దాంతో ఆయన స్వదేశం తిరిగి రాలేక అమెరికాలో చిక్కుకుపోయారు. అయితే సంక్షోభంలో చిక్కుకుపోయిన సమయంలోనే దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సమయంలో ఎలాంటి పరిస్థితి దాపరించిందో అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితిలో పడింది హైతీ. హైతీలో దాదాపు 200 వరకు నేర ముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జెమ్మీ బార్బెక్యూ చెరిజియర్ సహా గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలో జీపెప్ నేర ముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టు కోసం చాన్నాలుగా ఈ 2 వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు G9, జీపెప్ నేర ముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్లు లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో ఈ 2 గ్యాంగులు అసలు ప్రభుత్వమే లేకుండా చేసే చర్యకు తెగబడ్డాయి. దాంతో అవి ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్ద దింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఈ గ్యాంగులు అక్కడ ఎందుకు ఏర్పడ్డాయి? ఆ సమయంలో ప్రభుత్వం వాటిని ఎందుకు పట్టించుకోలేదన్న విషయం గురించి చూస్తే, అప్పట్లో మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీసు ఉద్యోగం నుంచి తీసేశాక అతను నేరుగా నేర సామ్రాజ్యాన్ని ఎంచుకున్నాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని నమ్మాడు. చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగాడు. 2021 జూలైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జువెనల్ మొయిసేకు చెందిన పార్టీ హైతియన్టెట్ కాలేతో జిమ్మీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశల్లో జిమ్మీని ప్రధాన పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసే భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా 2 ముఠాలు బలీయమయ్యాయి. అసలు హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్, అతని కుమారుడు జీన్ క్లాడ్ డ్యువేలియర్ల 29 ఏళ్ల నియంతృత్వ పాలన కాలంలోనే ఈ గ్యాంగ్లు పురుడు పోసుకున్నాయి. డ్యువేలియర్ ఒక సమాంతర మిలిటరీని ఏర్పాటు చేసుకుని వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానికాన్ని అంతమొందించారు. హైతీలో నేర ముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేర ముఠాల వైఖరి గతంతో పోలిస్తే ఇది అత్యంత దారుణమని అంటున్నారు విశ్లేషకులు. వీరు నేతలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని శాసించేంత అధికారాన్ని సాధించుకున్నారు. బెదిరింపులు, కిడ్నాప్లు, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాలతో ఆర్థికంగా బలపడ్డారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని 2 జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డారు. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరుడుగట్టిన నేరగాళ్లను విడిపించుకుపోయారు. సాయుధ ముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీలు, నేతలను శాసిస్తున్నాయి.
అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేరముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసే హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దెదింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీ చేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటి చేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఒకప్పుడు ఉగండాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈడీ అమెన్ ఉదంతాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈడీ అమెన్ బ్యాక్గ్రౌండ్ మిలిటరీ అయితే బార్బెక్యూ జిమ్మీ బ్యాక్గ్రౌండ్ నేర సామ్రాజ్యంగా ఉంటుంది. ఇద్దరి లక్ష్యం ఒకటే, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుని నియంతలా పాలించడమే. ప్రస్తుతం హైతీ ఒకప్పటి ఉగాండాను తలపిస్తుంది. హైతీలో ఇంత జరుగుతున్నా బయట ప్రపంచానికి ఏమీ తెలియకపోవడం విచిత్రమే అంటున్నారు విశ్లేషకులు. అయితే అందుకు కారణం ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేయగల రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య గాజా యుద్ధం లాంటి ఈ ఘటనలను కమ్మేశాయి. మరెన్నో చోట్ల యుద్ధాలు జరుగుతున్నా అవి బయటకు ప్రపంచానికి తెలియకుండా పోయాయి. వాటిలోనే హైతీని కూడా చేర్చాలంటున్నారు విశ్లేషకులు. హైతీ నేరస్తుల ముఠాలు అక్కడి మీడియాను కూడా శాసించాయి. ఇక్కడ వార్తలు బయటకు పొక్కకుండా చూశారు. అసలు చీమ చిటుక్కుమనాలన్నా తమ అనుమతి తీసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే ప్రధాని ఏరియల్ హెన్రీ కెన్యాను సాయం కోరారు. కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా సహా పలు దేశాలు కూడా నిర్ణయించాయి. ఐరాసా కూడా ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాలు ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాట్లు, అన్ని భాగస్వామ్య పక్షాలు సంప్రదింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచి చూసే ధోరణిని తీసుకుంటామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ చెప్పారు. హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కౌన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రదింపులు జరుపుతుంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.